శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. నేను సాయి సేవ అయ్యప్ప స్వామి సేవా సమాజం జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. గత శనివారం రోజు భక్తులందరూ ఇక్కడ ఆఫీస్ రూమ్ దగ్గరికి వచ్చి మేము ఎప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు, ఏ అకౌంట్స్ కూడా ఎవరికి భక్తులు చూపించలేదు అని చాలామంది భక్తులు వచ్చి ఆఫీసులో మమ్మల్ని అడిగారు. సెక్రటరీ గారిని అన్ని అధ్యక్షుల వారిని అందరిని అడిగినారు. మా అధ్యక్షుల వారు సోమవారం రోజు నేను మీటింగ్ కాల్ఫర్ చేసి, అంటే మన బుక్రాజం ఎస్ఐ గారి సమక్షంలోనే బుధవారం రోజు నేను మీటింగ్ పెడతానని చెప్పినాడు. అయితే ఈ రోజు వరకు కూడా ఆయన ఏది స్పందన లేదు, మీటింగ్ పెట్టలేదు, ఏమీ చేయలేదు. దానికి ఆయన నైతిక బాధ్యత వహించాలి, దీన్ని ఆయనే సమాధానం చెప్పాలి. ఇంతవరకు కూడా ఆయన మాకు ఎవరికి కూడా ఏది చెప్పలేదు. అందుకే మేము కూడా ఆయన ఏమడుగుతున్నామంటే, వీళ్ళందరూ భక్తులందరి కోరిక మేరకు మనం నడుచుకున్నాము. గత 25 సంవత్సరం నుంచి మీరే, మీ నాన్నగారు కానీ మీరు కానీ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి. సెక్రటరీ గారు నాకు కానీ, వైస్ ప్రెసిడెంట్గా మోహన్ కానీ, మేము కూడా అధ్యక్షులుగా కొనసాగి మేము కూడా సేవ చేసుకుంటాం దేవాలయంకి అని అడుగుతున్నాం. ఆయన నుంచి మాకు దానికి ఏ స్పందన లేదు. మొన్న కూడా మాట్లాడాము, 2 days బ్యాక్ కూడా మళ్ళీ ఆయనతో మాట్లాడినాము. ఆయన కూడా దానికి సుముఖంగా లేరన్నట్లుగా మాకు అర్థమైంది అనమాట. అందుకే మేము ఈరోజు ఇంతమంది భక్తులందరినీ ప్రతిరోజు భక్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఏం చేస్తారు, మాకు ఈ దేవాలయం ప్రక్షాళన జరగాలి, ప్రక్షాళన కమిటీ అని ఒకటి పెట్టినారు భక్తులందరూ కలిసి. ఈ ప్రక్షాళన జరగాలి, మీ కమిటీలోనే మీరే ఎవరన్నా కానీ ఇంకొకరు అధ్యక్షులుగా ఉండి ఇక్కడ పూజల విషయంలో కానీ, ఇంకొక విషయంలో కానీ, అకౌంట్స్ విషయంలో కానీ నిష్పక్షపాతంగా చూసుకొని మీరు గుడిని, దేవాలయాన్ని రక్షించండి అని మాకు ప్రతిరోజు మాకు విపరీతమైన ప్రెజర్ ఉంది. ఇప్పుడు కూడా చూశారు కదా, నేను ఇప్పుడు 5 నిమిషాలు లేట్ అయితే కూడా నాకు ఒక 100 ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు అందుకు దయచేసి అధ్యక్షుల వరకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు కూడా ఆలోచన చేసి మీరే నిజాయితీగా గౌరవంగా రాజీనామా చేసి ఇంకొకరికి అవకాశం ఇస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన మంది పెద్దలకు కానిలే, అయ్యప్ప స్వామి భక్తులకు కానిలే, అయ్యప్ప మాల ధరించిన వాళ్ళకి కానిలే, నేను ఈ గుడి వైస్ ప్రెసిడెంట్ని. గత 96 నుంచి ఈ పాలకమండలిలో కొనసాగుతూనే ఉన్నాను. వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి నేను ఉన్నాను. దాని తర్వాత ఆయన మరణించిన తర్వాత మణికంఠ గారిని ప్రెసిడెంట్ ఎన్నుకోబడింది. నేను కమిటీ మెంబర్లందరినీ అందరూ వద్దంటే నేను కమిటీ మెంబర్లని ఒప్పించి నేను ప్రెసిడెంట్గా చేశాను. 2 ఏళ్ళు ఉన్నాయి. నేను 2 ఏళ్ళు అయిపోయింది, దిగిపో అంటే ఆయన దానికి సమాధానం చెప్పడు. లేదంటే మీటింగ్ గత జనవరి ఫిబ్రవరి నుంచి నేను ఆయనకి మీటింగ్ పెట్టు, అకౌంట్స్ చూపి అని అడుగుతున్నా. అదిగో నాకు బాగాలేదు, లేదు నా వ్యాపార రీత్యా కొద్దిగా ఇది ఉంది, నేను అక్కడ పోలే ఇక్కడ పోలే దాటి వేసుకుంటే వస్తాడు. మళ్ళీ ఏమన్నాడు, మరీ గట్టిగా అడిగితే ఆడిట్ చేపిల్లా అన్నాడు. ఆడిట్ అయిపోయింది కదా అంటే, లేదు కొద్దిగా తప్పులు ఉన్నాయంట, ఆడిట్ చేపిల్లా అన్నాడు. అంటే ఆయన నెలకు 2 నెలలకు ఇది చేసుకుంటాడు. ఒకరోజు మినిట్స్ బుక్లో ఏం రాసావో అని ఆయన అడిగితే, ఆ మినిట్స్ బుక్ చూపిస్తాను నేను చూసుకోగానే, నేను సరేలే మీ ఇంట్లో కాదు కదా గుడిలో పెట్టాలా, గుడిలో వస్తానంటే ఆయన నన్ను తోసేసి, చాలా దాదాపు భక్తులుగా అంటే ఒక 10 మంది ఉన్నారు అక్కడ, మా కమిటీ మెంబర్గా ఉన్నారు. నన్ను తోసేసి ఆ బుక్ తీసేసి మళ్ళీ ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ వీళ్ళు కమిటీ మెంబర్ గట్టిగా ఇస్తే బుక్ ఆఫీస్లో పెట్టినామంటున్నారు. అది ఎంత నిజమో అబద్ధమో నేనైతే చూడలేదు. అతను ఏది చెప్పినా కానీ దాటిస్తాడు, కానీ ఏది చేయడు. ఇప్పుడైతేనేమే ఆయన రికార్డు ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తాడు. నిన్న మొన్న కానీ అడిగితే మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తాడు, కానీ మీటింగ్ పెట్టడు, లెక్కాచారం చూపించలేదు, ఏమీ చేయలేదు ఆయన. మేము అందుకే నువ్వు చేయవు, నువ్వు దిగేసి మా సెక్రటరీ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకో అంటే, మరి మన శనివారం నాబద్దు మన భక్తులంతా వచ్చేసినారు. మన బుక్రాజం ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ గారు వచ్చారు. ఆ సమక్షంలో సోమవారం చెప్తాను, బుధవారం మీటింగ్ పెడతాను. ఇంతవరకు ఏం లేదు. స్వామి మాకు తెలియకోకుండా మేము వాళ్ళ నాయనగారు కానీ సీనా గారు చనిపోయినాక 7 మంది ఉంటే మాకు తెలియకోకుండా 4 ఎక్కించారు. దాంట్లో ఎస్పీ ఆఫీస్లో మురళి అనే అతన్ని చేర్పించాడు. ఆయనకైతే మనకు చెప్పలేదు. అట్లా 4 మాకు తెలియకోకుండా ఎక్కించారు. ఇంకొకటి, ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి కాదు, ఇక్కడ స్టేట్ కానీ
వేరే ఊర్లోగానే రంగాచార్య గురుస్వామినే ఉన్నాడు. రంగాచార్య గురుస్వామి గారు ఇక్కడ ఉన్నారు. ఎక్కడ ఊర్లో ఆయన ఇన్వైట్ చేసి మీరు రాండి స్వామి మా గుడికి, మా పాటలు పాడండి, మాకు పూజ చేయండి అని ఎక్కడో చెప్తున్నారు. ఇక్కడ మాల ధరించి ఇంకొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఆయనకి వాల్యూ లేకోకుండా చేసి మాకైతే ఏమి చెప్పుకోవాలా ఏమి అర్థమే కావడం లేదు. ఆ రంగాచారి గారు ఎంతమంది ఎక్కడో వేరే స్టేట్లో పిలుస్తారో, ఇక్కడ అనంతపురం చుట్టుపక్కల కానీ ఏ ఊర్లో కానీ రంగస్వామి మీరు రాండి అని మన తెలంగాణలో మన పిలిచారు, మన వైజాగ్లో పిలిచారు. ఎంత ఇదిగా ఆయన పిలుస్తారు. ఇక్కడ గుడిలో ఆయనకు అవమానాలు. ఆయన భజన చేయాలంటే ఇది కావాలా, ఏమి ప్రెసిడెంట్ గారి ఇది కావాలా, ఆడ పూజ ఏదైనా కానీ కొత్తగా ఏదైనా కానీ పూజ చేస్తామంటే ఎవరిని చేయలేడు. అన్నదానం పెట్టాలంటే ఆయన పర్మిషన్ కావాలంటాడు. ఈవెన్ ఫ్యాన్లు లైట్లు బిగియాలంటే ఆయనకు పర్మిషన్ కావాలంటాడు. అంటే దాతలు రారా గుడికి రా, ఎందుకని అంత ఇది? గతంలో ఇక్కడ బేల్దా సీన వాళ్ళు ధర్మశాస్త్ర భక్తి బండ వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే గత కొన్ని ఏళ్ళ నుంచి ఫ్రీగా చేస్తారు గుడికి. ఈయన వీళ్ళ బ్యాచ్ ఆయన ప్రెసిడెంట్ గారు ఏదో వాళ్ళ ఆయన చనిపోయినారని ఎక్కిస్తేనే గుడికి అంతా పెయింట్లు కొట్టించారు దాదాపు. మరి మన పునఃప్రతిష్ఠ చేస్తే 70-80 వేలు పెట్టి కేరళ పూజారి పూజ చేస్తే 70-80 వేలు పెట్టి పంచలు ఇచ్చారు. అట్లా వాళ్ళని ఇక్కడ గుడికి రాకోకుండా చేశాడు. ఈ గుళ్ళకి అడుగు పెట్టుకోకుండా చేశారు. వాళ్ళు ఒకవేళ కొందరు 2-3 వస్తాను మనసు తెచ్చుకొని కొంతమంది పోయి మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చొని పూజ చేసుకుంటారు. ఎందుకు ఇది? ఒక సొత్తు కాదు కదా ఇది. ఇట్లా చూస్తే గురుస్వామి గారిని ఎక్కడో వేరే ఊరోళ్ళు, అందులో మన ధర్మారం కానీ ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళే. ధర్మారంలో ఏమో మనకి జరిగితే ధర్మాలం పోయి చెప్దాము, కళ్యాణదూరం చెప్దాం, వాళ్ళకి చెప్తామంటే ఒక్కటినడు. వాళ్ళ ఆయన కాలంలో పోయి చెప్పేవాళ్ళము, మా పూజలు ఉండే ఇట్లా రాండి అని. దీన్ని బట్టి మీరు అన్నీ చూసి విచారించి దీన్ని అంటే ఇదివరకు మామూలుగా ఆయన ఏది చెప్పరు మాకు, ఏ రకంగా కలెక్షన్ చేస్తాడో ఏమి, అదే కదా మా బాధ. ఫోన్పేలో ఎంత వచ్చింది ఏం కథ అంటాడు, అది చెప్పడు. వీటికి వచ్చిన మీడియా ప్రతినిధులకు, అయ్యప్ప భక్తులకు, హిందూ భక్తులకు వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. టోటల్గా అవినీతి జరుగుతుంది ఈ గుడిలో. ప్రశ్నించేవాడు లేడు, అడిగేవాడు లేడు. ఎప్పుడు అడిగినా సర్వసభ్య సమావేశం యాపొద్దు చెప్పింది లేదు, లెక్కాచారం చూపించింది లేదు. లాస్ట్ ఇయర్ 49,77,000 కలెక్షన్ వస్తే 49 లక్షలకి 49 లక్షలు ఖర్చు చూపిస్తున్నాడు, కానీ మిగిలిన బడ్జెట్ అంటూ ఏమీ చూపించడం లేదు. ఇది గత 3 సంవత్సరాలకి ఇదే తంతు జరుగుతుంది. ఎప్పుడు జనవరి నుంచి అడుగుతూనే ఉంటాం, సర్వసభ కమిషన్ మీటింగ్ పెట్టండి, లెక్కాచారం చూపించండి అంటే ఏం లేదో చూపిస్తాం. ఒక సభ్య సమావేశం జరిపి ఆడిట్ దగ్గర తోలకపోయి ఏదైనా చేయాల. అతనంటూ వన్ మ్యాన్ ఆర్మీ 1 మ్యాన్ షో అయిపోయింది. మాకంటూ ఏమీ జరగలే. ఒక మినిట్స్ బుక్లో 5 ఏళ్ళు ఎవరన్నా రాసుకుంటాడా ప్రెసిడెంట్గా? అతను ఏంది చూపిలే. అతనంతకందనే బయలా రాసుకొని అతని ఇష్టానుసారంగా దాంట్లో బయలా ఏమో వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ గుడి కట్టించినట్ల అంతా వాళ్ళే ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నాడు. లాస్ట్ ఒక మాట ఏమంటే చాలా అవినీతి జరుగుతుంది. అవినీతి అనేది విపరీతంగా జరిగిపోయింది. ఎప్పుడైనా ఈ పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసేది, బెదిరించేది, ఎవరు వచ్చినా అడిగినా ఇదే తంతు జరుగుతుంది. డైరెక్ట్గా ఈ ప్రక్షాళన జరగల, అధ్యక్షుని మార్చి తీరాలా, ఖచ్చితంగా జరిగి తీరాలని మీ ద్వారా కోరుకుంటాను సార్. ఇది ఒక్కటే మీరు చేయండి. ఇక్కడికి వచ్చిన పెద్దలు, పత్రికా విలేకరులు, అయ్యప్ప స్వామి భక్తులు అందరికీ మా చిన్నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు ఏమీ లెక్కాచారం అడిగినా మాకు లెక్క చెప్పరు. ప్లస్ మాకు తెలియకుండా, కమిటీ సభ్యులు తెలియకుండా 4గురిని కొత్తగా వేసుకున్నారు. మీరు పెట్టినారు సంతకాలు అంటారు. యాక్చువల్ అయితే మేము సంతకాలు పెట్టలేదు. మా సంతకాలు కూడా ఫోర్జరీ చేసి పెట్టినాడు. అట్లా ప్రతి ఒక్కటి అవినీతి చేసినాడు ఆయన. ఏమన్నా అడిగితే వీళ్ళతో వీళ్ళు మాట్లాడేది మాకు కొట్లాడి పెడతాడు. ఎప్పుడు నీ మీద నా మీద చెప్పాడని రంగా గురుస్వామి అట్లా వాళ్ళు ఏదో సేవ చేసి రావాలనుకుంటే వాళ్ళ మీద ఏదో ఒకటి నిందలేసేది. పాట పాడతాను కూడా మైకులు కట్ చేశారు. అంత అద్దుమానంగా అసెంబ్లీ కన్నా ఘోరంగా చేస్తాడు ఆయన. ఇటువంటి అట్లా నాయకులు ఉంటే ప్రెసిడెంట్ గుడికి నాశనం అయిపోతుంది. కావున
ఇట్లాంటి అయ్యప్పలంతా కలిసి ఈరోజు పెట్టిన దానికి మాకు ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ప్రక్షాళన జరగాల్సిందే. అందరూ పెద్దలు అందరి సమక్షంలో గుడికి ఎవరు న్యాయం చేస్తారో అన్ని కలిసి పెట్టమండి. ఏనా